వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఎస్ఐ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న సైన్స్ నమూనాలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన గుత్తి ఎస్ఐ సురేష్ హాజరై బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకన్న మరియు సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించారు. ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను ప్రోత్సహిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. అనంతరం బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకన్న, ఉపాధ్యాయులు దేశాయి నాగరాజు, శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ మండల స్థాయిలో రాణించిన విద్యార్థులు జిల్లా స్థాయిలో ఈ నెల 20న అనంతపురంలో నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొంటారని తెలిపారు. మండల వ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన సైన్స్ నమూనాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన నమూనాలలో టీచర్స్ నుంచి బి శ్రీనివాసులు, వసంతరాణి, విద్యార్థుల నమూనాలలో భార్గవి, శ్రీవత్సవ, గ్రూపుల్లో చక్రధర్, సంతోష్, లిఖిత, ధనుష్, తస్లీం, స్వప్నాల నమూనాలు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకన్న, చెట్నేపల్లి ప్రధానోపాధ్యాయుడు దేశాయి నాగరాజు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు బండి శ్రీనివాసులు, రాధిక, ఉపాధ్యాయులు శ్రీధర్ గౌడ్, శామ్యూల్, ప్రతాప్, కాజా భాష మరియు మండలంలోని సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకే, ఈరోజు మరి ఇక్కడ ఈ స్కూల్లో ఈ ఎగ్జిబిషన్ పెట్టి పిల్లల్లో మంచి అవగాహనతో అంటే సబ్జెక్ట్ ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలనడానికి గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక ముఖ్య కారకం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక సబ్జెక్ట్ గా భావించుకొని ఈ విధంగా మన సబ్జెక్ట్ ని ఏ విధంగా మైండ్ లో పెట్టుకోవాలి అనే సూచనలు మీరు తీసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్టు పైన ఒక్కొక్క ప్రాజెక్ట్ ని పెట్టడం జరిగింది. మీకు ఆ సబ్జెక్టు గురించి ఎప్పుడైనా గుర్తు రాకపోతే పలానా రోజు మేము సైన్స్ ఎగ్జిబిషన్ లో పలానా కల్పన అనే ఆమె ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ప్రాజెక్ట్ చేసింది. ఓకే, ఆ విధంగా మీరు గుర్తు తెచ్చుకోవడానికి ముందుకు వెళ్ళాలి. అలా ఎప్పుడైతే మీరు ఆ యొక్క శక్తిని మీరు సంపాదిస్తారో సబ్జెక్ట్ లో మీకు ఉన్నతమైన ఆలోచనలు చక్కగా ఉంటున్నాయి. కాబట్టి ఇదంతా మీకు చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్. మీరు దీన్ని సీరియస్నెస్ గా తీసుకొని ప్రతి దాంట్లో ఏంటి విషయము, అది ఏ విధంగా ఉంది అనేటువంటి, అది ఏంటి పరిస్థితి, అది దాని వల్ల మనకేంటి ఉపయోగం, మనం ఎందుకు తెలుసుకోవాలా అన్నటువంటి మీరు కొన్ని క్వశ్చన్లు మీరు వేసుకుంటే మీకు మంచి సబ్జెక్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను. నాకు ఇవన్నీ కూడా తెలుసుకొని ఇంకా నాకు కొన్ని చాలా మటుకు తెలియవు, ఇంకా టైం ఉంటే ఇవన్నీ కూడా తెలుసుకొని నేను కూడా భవిష్యత్తులో ఈ సబ్జెక్ట్ ఉంటే నాకు చాలా ఉపయోగంగా భావిస్తాను ఒక పోలీస్ ఆఫీసర్గా. కాబట్టి ప్రతి విషయం కూడా మనము భవిష్యత్తులో మనకి చాలా అవసరం పడుతుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకి ఏమైంది, జలుబు ఫీవర్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ వైరస్ వల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది అనేటువంటి అన్ని క్వశ్చన్లకు మన దగ్గరే సమాధానం దొరుకుతుంది. అవి రాకుండా జాగ్రత్త పడాలంటే ఏమి చేయాలనేటువంటి పరిజ్ఞానం మనలో ఉంటుంది. కాబట్టి మన కోసమే ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా నేర్చుకొని మన టీచర్ చెప్పినటువంటి సబ్జెక్ట్ ముందుకు వెళ్తారని ఆశిస్తూ నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి ఈ స్కూల్ మరియు గుత్తి మండలంలో ఉన్నటువంటి వివిధ స్కూల్ టీచర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మాట్లాడారు. చాలా పెట్టుకోవడం కానీ వర్క్ మీద ఏదైనా చేయాలంటే మీకు ఈజీగా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు సైన్స్ ఫేర్, మండల లెవెల్ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక ఐటమ్ చేసి ఉంటారు కాబట్టి మీరు కూడా మిగతా వాటిని కూడా పరిశీలించి అవి ఎలా ఉపయోగపడుతుంది, ఎట్లా జీవితంలో ఎట్లా పనికొస్తుంది అనే విషయాలు గ్రహించి ఎక్కువ మంది పిల్లలు చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇమీడియట్గా విచారణలో మీరు ప్రాజెక్ట్ చేసిన పిల్లలు మీరందరూ ఇలా చేయని పిల్లలు చాలా మంది పిల్లలు స్కూళ్ళలో ఒక రోజుల్లో ఇక్కడే గురించి ఆ పిల్లలందరికీ పర్మిషన్తో
స్కూల్ యాజమాన్యం పర్మిషన్ వచ్చి ఈ ప్రాజెక్ట్ చూస్తే వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా నేను కూడా చేయగలుగుతాం ప్రాజెక్ట్ కూడా కొత్త ప్రాజెక్ట్ అనేది ఇది రావాలి వాళ్ళకి. మీరందరూ కూడా చక్కగా వచ్చిన వాళ్ళందరూ మంచి స్కిల్ ఉండే స్టూడెంట్స్ మీరు స్వతహాగా దాని మీద అవగాహన కలిగి చేస్తున్నారు ప్రాజెక్టు. ఎక్కువ మంది చూస్తే ఇలాంటి ప్రాజెక్టు ఉపయోగకరంగా మండల లెవెల్లో నిర్ణయం తీసుకోవాల్సింది లేదంటే ఒక రోజు 3 రోజులు అంటే పెట్టి మోటర్లో కూడా ఉంటుంది 500 ప్రాజెక్ట్ పైన పెట్టించింది కష్టంలో చాలా పిల్లలు వచ్చి మండల లెవెల్ నుంచి వెళ్ళారు. చాలా రోజులు ఈ ఉపయోగాలు తెలుసుకొని స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు వచ్చి చూసిపోతే వాళ్ళలో కూడా జిజ్ఞాస కలుగుతుంది. మనం కూడా స్కిల్ పెంచుకోవాలా, మనం కూడా తయారు చేసుకోవాలి, అందరికీ అవగాహన కలిగించడానికి ఇచ్చేసినటువంటి అధికారులకు నేను పర్మిషన్ ఇచ్చి ఈ రోజంతా ఈ కార్యక్రమం కొనసాగించి వరకు చాలా ఎక్కువ మంది పిల్లలు చూడడానికి అవకాశం ఇలాంటి కార్యక్రమం ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు జిల్లాకి వెళ్తారు. జిల్లా లెవెల్లో తర్వాత స్టేట్ కూడా వెళ్తారు. ఇలా మంచి స్కిల్ ఉండే పర్సన్స్ అంతా ముందుకు వెళ్తామని ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం మా స్కూల్లో ధన్యవాదాలు. కోట పాఠశాలలో చదివి దాదాపుగా 6-8 మంది వరకు ఎస్ఐలు సిఐలుగా వెళ్ళారు. వారందరినీ ఒకసారి మా రామజోగేశ్వర రెడ్డి సార్ నాడు పోయి అడిగిన వెంటనే ఈ మధు ఉన్నారు పత్తికొండ కర్నూలు వాళ్ళందరూ దాదాపు 75,000 రూపాయలు ఇచ్చి సైన్స్ ఫేర్ కోటలో ఏర్పాటు చేయడం సార్. దాదాపు 4 years బ్యాక్ వృత్తి మండలంలో దాదాపు 10,000 మంది విద్యార్థులు కూడా అందరూ ప్రైవేటు గవర్నమెంట్ అందరూ సందర్శించడం జరిగింది. కాబట్టి డిపార్ట్మెంట్ కూడా మా విద్యార్థి మీద మంచి ప్రేమ అభిమానం ఉన్నదని విషయంగా చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఎక్కడ బాడీ పార్ట్స్ లొకేట్ అయితే విద్యార్థి చక్కగా సొంతంగా తయారు లో కాస్ట్ విద్యార్థి నమస్తే. మేడం కొద్దిగా ఇటు వచ్చేసి అర్థం సార్. నమస్తే. తినన్నా మేడం కొద్దిగా సైడ్ ఉన్నాను మేడం. మేడం ఈ పవర్ పాడ్ దీని పేరు పవర్ పాడ్. ఇది విండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్. ప్రాజెక్ట్ పేరు గుట్టా విద్యుత్ కేంద్రం. ఇది
బుట్ట విద్యుత్ కేంద్రం అనేది విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే ఒక చిన్న స్థాయి టర్బైన్ వ్యవస్థ. విండ్ పవర్ అంటేనే పెద్ద పెద్ద గాలి మరలు గుర్తుకొస్తాయి. ఆ మరలు తిరగాలి అంటే బలమైన గాలి అవసరం. కానీ ఈ పవర్ ప్యాడ్ లో అలాంటి మరలు ఉండవు. గాలి తక్కువగా ఉన్నా కూడా తిరగగలిగే అధునాతనమైన బ్లేడ్ వ్యవస్థ డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ పవర్ ప్యాడ్ చూడడానికి చిన్న చెత్త బుట్టలా కనిపిస్తుంది. చాలా సులభమైన కొద్దిపాటి స్థలంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. దీని సురక్షితమైన డిజైన్ వల్ల ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కానీ పెంపుడు జంతువులకు కానీ ఎటువంటి హాని ఉండదు. రాత్రిపూట మేఘావతు సమయంలో చలికాలంలో ఇది గాలి వీస్తూ ఉంటుంది లేదా కొద్దిపాటి గాలి కూడా తిరుగుతుంది కాబట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. సాధారణంగా విండ్ మిల్లా కాకుండా 360 డిగ్రీల కోణంలో అన్ని వైపులా గాలి లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టి విండ్ టర్బైన్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ బుట్ట విద్యుత్ కేంద్రం పనిచేయే విధానం. ఈ బుట్ట చుట్టూ గాలి ప్రవేశించడానికి వీలుగా రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల గుండా ప్రవేశించిన గాలి గరాటు లాంటి నిర్మాణంలోకి వెళ్లి బ్లేడ్లను తాకుతుంది. గరాటులోంచి వెళ్లడం వల్ల గాలి లోపలికి వెళ్లే వేగం పెరుగుతుంది. అప్పుడు బ్లేడ్ వేగంగా తిరుగుతుంది. అప్పుడు టర్బైన్ తిరిగి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విద్యుత్ బ్యాటరీలో నిల్వ చేయబడి అక్కడి నుండి ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాలకు సరఫరా అవుతుంది. क्या पता बताओ। हाँ సైన్స్ ఫేర్ అనే అంశం పైన మండల్ లెవెల్లో ఉండే హై స్కూల్స్ యూపీ స్కూల్స్ 1 to 10th క్లాస్ ఉండే స్కూల్స్ కూడా ఈ మండల్ లెవెల్లో ఇక్కడ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగినది. ఈ సైన్స్ ఫేర్లో రకరకాలైన ప్రాజెక్టులు పిల్లలు వాళ్ళ స్వతహాగా తయారు చేసుకుని ఇక్కడికి వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి. దీంతో ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. పిల్లల్లో చాలా ఆసక్తి కలుగుతుంది. పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరము. జిల్లా స్థాయి కూడా ఇక్కడ జడ్జెస్ ఉంటారు. ఆ జడ్జెస్ ఏది బెటర్గా ఉండేదని ఆ ప్రాజెక్టుని సెలెక్ట్ చేస్తారు. 1, 2, 3 వీళ్ళు మళ్ళీ జిల్లా స్థాయిలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ అందరూ వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా మండల్ లెవెల్లో ఇలాంటి సైన్స్ ఫేర్లు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చాలా మంచి ప్రాజెక్టులు వచ్చి చూడడానికి మనకే చాలా ఆనందదాయకంగా ఉంది. వాళ్ళ పిల్లలకి ఇలాంటి కార్యక్రమాన్ని అందరికీ చూపించడం కూడా చాలా మంచి విజ్ఞానదాయకము. అన్ని స్కూళ్ళల్లో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ని చూస్తే అందరికీ ఆనందదాయకము, విజ్ఞానవంతులుగా తయారవుతారు. అందరిలో కూడా ఆసక్తి వస్తుంది. మనం అలాంటి ప్రాజెక్టు తయారు చేయాలని పిల్లల్లో కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మండల్ లెవెల్లో నిర్వహిస్తున్నందుకు మా స్కూల్లో నిర్వహిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ చుట్టుపక్కల విలేజెస్ నుంచి పిల్లలు టీచర్స్ అందరూ వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలను మరికొన్ని నిర్వహించి మండలంలో ఉండే పిల్లలందరికీ విజ్ఞానవంతులుగా తయారు చేయగలరని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఆనందదాయకంగా షేర్ చేసుకుంటున్నాను సార్. అందరికీ వందనాలు. ముఖ్యంగా నేటి బాలురే రేపటి పౌరులు కావున రేపు సమాజం అభివృద్ధి కావాలంటే పౌరులలో నేటి బాలుల్లో మార్పు రావాలి. బాలుల్లో ఉన్నటువంటి ఆలోచన శక్తిని పెంపొందించాలి. వారి ఆలోచన శక్తిని బయటికి తీయాలంటే ప్రభుత్వం వారు ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కలిసి
మండల స్థాయిలో ఈ విధమైన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి అక్కడి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి తీసుకుని పోవడం వల్ల పిల్లల్లో మామూలుగా చదువు అంటే పుస్తకం ఒకటే కాదు, వారికి వివిధ రకమైన ఆలోచనలు ఉంటాయి. అది టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదా ప్రకృతి పరంగా కావచ్చు, జీవావరణం, పర్యావరణం, అన్ని రంగాల్లో కూడా ఒక్కొక్కరికి ఒక ఆలోచన శక్తి ఉంటుంది. ఇటువంటి ప్రదర్శనలు అన్నప్పుడు ప్రతి పాఠశాలలోని ప్రతి విద్యార్థికి కూడా వారిలో ఉన్న ఆలోచన ఉపాధ్యాయులకు చెప్పడం, లేదా ఉపాధ్యాయులు చెప్పినప్పుడు మేము ఈ ప్రాజెక్టు చేస్తాం సార్ అని తెలియజేయడం, ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో సైంటిఫిక్గా అభివృద్ధి అయి శాస్త్రవేత్తలుగా ఎదిగే కార్యక్రమం ఉంది. ప్రపంచమంతా ఇప్పుడు అరచేతిలో వచ్చిందంటే ఇలాంటి బాలబాలికలు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చెందడం వల్లే మనం ప్రపంచాన్ని అరచేతిలో గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి రాబో కాలంలో ఇంకా మనం టెక్నాలజీలో ప్రపంచంలోని వివిధ దేశాలతో పోటీ పడాలంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మా పాఠశాల చట్నేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్, మా పాఠశాలలో ఈ అబ్బాయి ఉన్నాడు శ్రీరాజా అని. వీళ్ళ పేరెంట్స్ కూడా ఇంట్రెస్టెడ్. చిన్న ఎగ్జిబిట్ చేసినాడు. అతనికి మన చేసినాడు, ఏం రా చిన్నది అంటే, లేదు సార్ చిన్నది చేస్తానని వీల్ చైర్ చేశాడు. వీల్ చైర్ అనేది వాళ్ళ ఫాదరు మదరు టీచర్ ఇది బాగుంటుందని మేము చెప్పడంతో ఈ పిల్లవాళ్ళు ఒక రకమైన ఆలోచించిన శక్తిని కనపరిచి ఈ విధంగా చిన్న పరికరం చేసుకుని వచ్చారు. అంటే 6th క్లాస్ విద్యార్థులు కూడా ఇటువంటి నాలెడ్జ్ వచ్చింది అంటే ప్రతి విద్యార్థిలో కూడా అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఎవరికి తక్కువ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కాలంలో అవసరం. ఆటోమేటిక్గా వీల్ చైర్ని ఏ విధంగా మనం ఉపయోగించవచ్చనే దాదాపు మా పాఠశాలలో 150 మందిలో 70-80 మంది విద్యార్థులు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేశారు. కాబట్టి ఇటువంటి భావితరాలకు చాలా అవసరం. ముఖ్యంగా మా దాంట్లో సైన్స్ ఉపాధ్యాయులు ప్రతాప్ సార్ కానీ, ప్రాథమిక ఉపాధ్యాయులు రాజమ్మ మేడం కానీ చాలామంది అందరి ఉత్ప్రేరకంతోనే ఈ కార్యక్రమం చాలా సజావుగా పాఠశాలలు రోజు కూడా ప్రేయర్లో ఒకటి చేసుకుని వస్తారు. సార్ మేము ఐటెం చేసినాము అంటే వారికి బడి అంటే ఆసక్తి కలుగుతుంది. భవిష్యత్తులో చదువు పట్ల మంచి ఇంట్రెస్ట్ వచ్చి పాఠశాలకు కూడా సక్రమంగా రావడానికి, కొంతమంది తన మేధాశక్తిని అభివృద్ధి పరచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మా యొక్క ఆలోచన. మా ఇక్కడున్న విద్యార్థులందరిలో ఈరోజు జడ్జెస్ 20వ తేదీ అనంతపురం జిల్లాలో జరిగే జిల్లా సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న 7 అంశాల్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ అయిన వారిని 23వ తేదీ రాష్ట్ర జిల్లా స్టేట్ సైన్స్ ఫేర్లో ప్రదర్శించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రైజ్ కానీ ముఖ్యము, పార్టిసిపేషన్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతమంది పార్టిసిపేట్ అయితే అందరికీ ప్రైజులు రావు. పిల్లల్లో ఆసక్తి కనపరచడం కోసం ఇంతమంది విద్యార్థులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభోదయం. మరి ఈరోజు మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ బాలికల హై స్కూల్ నందు నిర్వహించబడుతోంది. పాఠశాల స్థాయిలో మరి తయారు చేసినటువంటి ప్రాజెక్టులు, పాఠశాల స్థాయిలో ప్రథమ స్థాయిలో వచ్చిన విద్యార్థులు ఈరోజు మండల స్థాయిలో ప్రదర్శనకు వారి యొక్క ఎగ్జిబిట్లు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు జరిగే ఎగ్జిబిట్లలో దాదాపు 7 అంశాల్లో ఒక్కొక్క అంశం పట్ల విద్యార్థుల యొక్క ప్రాజెక్టులు తీసుకోబడతాయి. అలాగే గ్రూప్గాను, మరి ఇండివిజువల్గా ఇండివిజువల్గాను, అలాగే ఉపాధ్యాయులు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మండల స్థాయి నుంచి ఈరోజు జరిగే మండల స్థాయి జిల్లా స్థాయికి ఈ విద్యార్థుల యొక్క ప్రాజెక్టులు ఎంపిక చేయబడతాయి. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి, తర్వాత మరి ఈ విధంగా దశల వారీగా ఈ విజ్ఞాన ప్రదర్శనలు ఉంటాయి. ఈ విజ్ఞాన ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడానికి, అదేవిధంగా వారిలో ఈనాటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి అద్భుతమైనటువంటి ఆలోచనలతో చాలామంది విద్యార్థులు చాలా రకాలుగా ఇక్కడ ప్రదర్శన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, భవిష్యత్ తరాల కోసం మరి ఏదో కొత్త అంశాలు కనుగొనాలి అనే ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఈ ప్రదర్శనలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా మంచి ఎగ్జిబిట్ తీసుకొచ్చారు. మరి వీరిలో అద్భుతమైనటువంటి ప్రదర్శనలను మనము రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర సార్ గారికి, ఉపాధ్యాయులకు,
ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులకు విద్యార్థులు అందరికీ కూడా ఆ యొక్క విజ్ఞానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.